ఆంధ్రప్రదేశ్ కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో 2 చిన్నారులతో సహా 11 మంది మృతదేహాలను ఇప్పటివరకు గుర్తించామని ఆయన తెలిపారు. బస్సులో సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది ఉన్నారని, అందులో 23 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని డీఐజీ చెప్పారు. అంతేకాకుండా బైక్పై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయారని, అతని డెడ్ బాడీ రోడ్డు పక్కనుందని అన్నారు. ప్రస్తుతం ప్రమాదంపై డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు డీఐజీ వెల్లడించారు. కూడా సంఘటనా స్థలానికి వచ్చి పూర్తిగా విచారణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏ విధంగా ప్రమాదం జరిగిందో పోలీసు అధికారులను వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన డ్రైవర్ గాని టీం కూడా రంగంలోకి దిగి పూర్తిగా విచారణ చేస్తున్నారు. లోపలికి బస్సు లోపలికి వెళ్లి వాటి పరిస్థితి కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏ విధంగా జరిగింది ప్రాథమికంగా అయితే పూర్తిగా ట్రావెల్స్